బీసీ కులగణనకు సర్కారు కట్టుబడి ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కులగణనపై కేటీఆర్ నీతులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ కు బీసీలపై చిత్తశుద్ది ఉంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ కులగణనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మాట సంతు మీ అందరికీ. కేటీఆర్ గారు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు గడువంటూ డెడ్ లైన్ పెట్టాల్సిన అవసరమే లేదన్న మాట ఈ సందర్భంగా చెప్తూ, మీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు బీసీల గురించి ఆలోచించిన సందర్భం గత 9 సంవత్సరాలు మీ ప్రభుత్వంలో ఏనాడైనా ఉందనేటువంటి మాట ముందుగా మా బడుగు బలిన వర్గాల పక్షాన మీకు ప్రశ్న వేస్తూ, అసలు కుల గణన జరగాల్సిందని చెప్పని పట్టుబట్టింది మా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు. ఏనాడైనా కుల గణన జరగాలని చెప్పాలి. మీరు పార్లమెంట్లో ఎప్పుడైనా ఒత్తిడి పెంచిన సందర్భం ఉందా అని అడుగుతా ఉన్నా. రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో అనేక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన సందర్భంలో ఈ కుల గణన అంశంలో ఎవరి ఇస్సా ఎంతో తేలాలి, ఆ ఇస్సా ప్రకారం ఈ భారతదేశ సంపద కానీ రాజ్యాంగపరంగా వచ్చేటువంటి పదవులకు సంబంధించిన అంశం కానీ అందాలని చెప్పని మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెబితే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పగానే బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా గుర్తు చేస్తూ, దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి ఆలోచనను అందుకొని ఇక్కడ బీసీ కుల గణన జరగాల్సిందని చెప్పని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు బీసీ కుల గణన జరపాల్సిందని చెప్పిన ఒక జీవోను కూడా ప్రభుత్వం విడుదల చేసి త్వరలోనే కుల గణన జరిగి తీరుతుంది అంటే, మా ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటుందో దాన్ని పట్టుకొని ట్విట్టర్లో ఒక